మీరు చూస్తుంది V9 వార్తలు. వైరామవరం మండలం చౌతిదెబ్బల శివారులో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. వాహన తనిఖీలలో భాగంగా అనుమానాస్పదంగా వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం AP 28T 0788ను ఆపి తనిఖీ చేయగా అందులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 50 కిలోల గంజాయి బయటపడింది. పోలీసుల వివరాల ప్రకారం గంజాయిని రహస్యంగా ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఈ కేసులో ఒడిశాకు చెందిన బాబుల్ హత్తల్ మరియు యువరాజ్ హత్తల్ను అరెస్ట్ చేశారు. నిందితులను అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ అక్రమ మార్గ ద్రవ్యాల రవాణాపై కఠినంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంతటి వారినైనా చట్టాన్ని అతిక్రమిస్తే వదిలేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో గంజాయి రవాణా పూర్తిగా అరికట్టేందుకే ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో ప్రాంతంలో కలకం రేగింది. మార్గ ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు నిరంతరం తనిఖీలు కొనసాగిస్తుండగా ప్రజలు అనుమానాస్పద కదలికలపై వెంటనే సమాచారం అందించాలని కోరుతున్నారు.